హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిస్టర్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ బేసర్ అండ్ హీరోస్ మ్యాచ్ అయితే చాలా చాలా కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే సి యాజ్ వి ఆల్ నో, తెలుగు పర్సన్స్గా మనకి నితీష్ కుమార్ రెడ్డి కానీ తిలక్ వర్మ కానీ పర్ఫామ్ చేస్తే మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. దట్ ఈస్ ఎ గివెన్. కానీ ఇవాళ పర్ఫామ్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇట్స్ సంథింగ్ ముంబై నీడెడ్ మోర్ దెన్ తిలక్ వర్మ అనిపించింది నాకైతే. 5 మ్యాచెస్ అంటే అసలు ముంబై అలాంటి టీం పెట్టుకొని వాళ్ళు అసలు షూర్ షాట్ టాప్ 2 టాప్ 3 అనే లెవెల్లోంచి బాటమ్ టు బాటమ్ ప్లేస్కి వెళ్ళిపోయిన దాకా వెళ్ళిందంటే పరిస్థితి ఇట్ వాస్ డిస్కస్టింగ్ టు సీ అని చెప్పాలి. వాళ్ళకున్న లైనప్కి, వాళ్ళకున్న బౌలింగ్కి, వాళ్ళకున్న బ్యాటింగ్కి. కానీ ఈరోజు అన్ని నెసరీ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ట్రెంట్ బోల్ట్ని నేమ్ అంటే బిగ్ నేమ్ అని కాకుండా తన పక్కన పెట్టి అశ్విని కుమార్ని తీసుకొచ్చారు. అండ్ ఇద్దరు స్పిన్నర్లు ఆడించారు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్. అంటే నేనైతే ప్రెజెంట్లీ సర్ప్రైజ్ అయ్యాను. మిచెల్ శాంటర్ని యాజ్ వెల్ యాజ్ అల్లా గజన్ఫర్ని ఆడించారు. అండ్ దే బాట్ గుడ్ రిజల్ట్స్. ఇద్దరు కలిపి 4 వికెట్స్ తీసుకున్నారు. కానీ మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది అంటే తిలక్ వర్మ. ఆబ్వియస్లీ మీకు ఫస్ట్ చూసుకుంటే 3 వికెట్స్ ఆన్ పవర్ ప్లేలో పడిపోవడం అనేది, ఎవరు ప్రాపర్గా స్టాండ్ ఇవ్వలేకపోవడం అనేది టిపికల్ 2026 అమ్మాయిలానే అనిపించింది అప్పటి వరకు. బట్ నవదీర్ ఆబ్వియస్లీ కొంచెం స్టాండ్ అయితే ఇచ్చాడు, కాదను. నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్. హీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ హీ ప్లేడ్ రియలీ వెల్. వర్మ కూడా స్లోగా 10 balls 10 runs ఆడుతున్నంత వరకు కూడా నమందీరే కొంచెం హోల్డ్ చేశాడు 4th. బట్ వన్స్ హీ టుక్ ఆఫ్, మ్యాన్ 100 runs డిఫరెన్స్. ఆ 100 runs డిఫరెన్స్ కారణం తిలక్ వర్మ, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎలా కొట్టాడంటే ఇష్టసరం కొట్టాడు. ఇష్టసరం అంటే మళ్ళీ ఏదో బండబాదుల్లా కూడా కాదు. అంటే ఇంక నీకు నార్మల్లీ మీ కామెంటేటర్స్ కానీ ఎవరైనా చూసుకుంటే మోర్ ఆఫ్ దెన్ నాట్ గాల్లోకి వెళ్ళిన తర్వాత బాల్ కొంచెం చెప్పడం కష్టం అవుతుంది. బట్ నాకైతే ఈ రోజు ఇన్నింగ్స్ చూసిన తర్వాత నాకు ఆ ఇబ్బంది ఏం పడలేదు. క్లియర్లీ తెలిసిపోతుంది కొట్టిన తర్వాత 6 or 4 అనేది. అండ్ అంటే ఆ 4s కానీ 6 కూడా కానీ మిగతా ప్లేయర్స్కి కొంచెం తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళంటి వాళ్ళు 6లు 4లు కొట్టినా మిస్ హిట్ అయినా సరే 4 వెళ్ళిపోతుంది తప్ప క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా రేర్గా ఉంటుంది. అండ్ అస్సలు ఫామ్లో లేడు, డ్రాప్ చేసేద్దామనే పొజిషన్ దాకా వచ్చి ఈ రకంగా ఆడడం అనేది ఏదైతే ఉందో ఇట్స్ కమెండబుల్. ఇట్స్ రియలీ కమెండబుల్. అండ్ ఆ లాస్ట్ 2 balls 10 runs కొట్టి సెంచరీ కొట్టడం అనేది ఇంకా నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ స్క్రిప్ట్. వెల్ రిటర్న్ స్క్రిప్ట్ అని చెప్పాలి. అండ్ హీ డిజర్వ్స్ దట్ 100. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ముంబై నీడెడ్ దట్. ముంబై యొక్క మీకు ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే హై వచ్చిందో ఆ తర్వాత మీరు చూసుకుంటే వాళ్ళ బౌలింగ్లో క్లియర్లీ తెలిసిపోతుంది, మీకు కనిపిస్తుంది ఆ ఏదైతే తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది రబాన్ అయిందని. అండ్ దే హ్యావ్ లుక్ లైక్ ద టీమ్ దట్ దే హ్యావ్ సపోజ్ టు బి. అంతే, వాళ్ళందరూ కలిసికట్టుగా ఆడితే ఏ టీము వాళ్ళ ముందు పనికిరాదు అన్నట్టు ఆడారు. ఇవాళ 100 runs తేడా ఈజ్ నాట్ 100 runs తేడా అనేది చిన్న మార్జిన్ కాదు, అది చాలా చాలా పెద్ద మార్జిన్. అందులోకి T20లో. అండ్ టాప్ 3 బీభత్సంగా హెవీగా ఉన్న హోమ్ గ్రౌండ్లో జీటీ ఓడించడం అనేది టిపికల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాళ్ళు రికార్డులన్నీ వాళ్ళకి ఎగెన్స్ట్గా ఉన్నప్పుడు ఇంత భారీ విక్టరీ ఏదైతే నమోదు చేయడం అనేది ఇట్స్ ఫ్యాంటాస్టికల్. అండ్ రియలీ హ్యాపీ ఫర్ ముంబై. పర్సనల్లీ నాకు బుమ్రాకి ఏదైతే ఫస్ట్ ఓవర్ ఇచ్చారో అది ఇట్ వాజ్ ఎ లిటిల్ బిట్ మోర్ ఫన్. అంటే చాలా బాగా అనిపించింది నాకు. బుమ్రా లాంటి ప్లేయర్ ఫస్ట్ మీకు అటాక్ చేస్తుంటే చూడడానికి మనకి 2 కళ్ళు చాలు. నేను పర్సనల్లీ నాకు బుమ్రా అంటే బయాస్ ఎక్కువ. బుమ్రా అన్నా కూడా కొంచెం తిలక్ వర్మ అన్నా కూడా టు అన్ ఎక్స్టెంట్ NKR కూడా. కమింగ్ టు బౌలింగ్ పర్ఫార్మెన్సెస్, అశ్విని కుమార్ హ్యాస్ ప్లేడ్ వండర్ఫుల్. నాకంటే ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదురా బాబు అన్నట్టు ఆడాడు. అండ్ ఇద్దరు ఇన్ ట్యాండమ్ ఎప్పుడైతే వచ్చారో అల్లా గజన్ఫర్ అండ్ మిచెల్ శాంట్నర్, నాకు ఎందుకో ఇది సేమ్ థింగ్ చాలామంది అనలిస్ట్ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో మీకు సేమ్ ఇంకొక అఫ్ఘానీ ప్లేయర్ CSKలో ఎలా అయితే నూర్ అహ్మద్కి ఇన్ ట్యాండమ్ మనకి అకీల్ హుసేన్ ఉన్నప్పుడే కొంచెం వాళ్ళిద్దరూ బెటర్గా చేయగలరు. ఒక డిఫెన్సివ్ బౌలర్ ఉంటే అటాక్ చేయడానికి ఇది ఉంటుంది అన్నట్టు ఇక్కడ అదే సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ ట్రిప్లికా కాకపోయినా కూడా ఇద్దరు స్పిన్నర్స్ ఇన్ ట్యాండమ్ వేయడం అనేది వన్ వే ఆర్ అనదర్ ముంబైకి హెల్ప్ అయిందనే చెప్పాలి. అఫ్కోర్స్ పిచ్ నుంచి అయితే హెల్ప్ ఖచ్చితంగా ఉంది, దెర్ ఇస్ నో టేకింగ్ అవే ఫ్రమ్ ఇట్. కానీ వాట్ ఎ మ్యాచ్ మ్యాన్. అంటే చెప్తున్నాను కదా, ఆ లాస్ట్ 3 hours యాక్సలరేషన్ ఏదైతే ఉందో తను కొట్టిన విధానం, రబాడా ఈజ్ ఆల్సో ఇన్ గుడ్ ఫామ్. అలాంటి రబాడా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కొట్టిన విధానం, హీ టుక్ డౌన్ ఎవ్రీవన్ అండ్ హీ డిజర్వ్స్ దట్ 100. అంతే, నథింగ్ మోర్ టు సే. అండ్ జీటీ గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు ఈ మ్యాచ్లో. దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ప్లేడ్ అంతే. దెర్ ఈస్ నథింగ్ టు సే.
ఇప్పటి నుంచో వాళ్ళు సీజన్ ఫస్ట్ సీజన్ ఆడిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆన్ పేపర్ టీం సోసోగానే ఉండేది. సో అంటే ఏదైనా రోజు దొరికిపోయిన రోజు ఇలానే దొరికిపోతారు వాళ్ళు. బట్ వాళ్ళదైన రోజు వాళ్ళు ఇలానే ఆడతారు. బట్ సో జీటీ నుంచి మనం పెద్దగా బాధపడాల్సింది లేదు. అంటే జీటీ గురించి అరే ఏమైపోతుందని అనుకోవాల్సింది కూడా లేదు. వాళ్ళకి కూడా 3 విన్స్ ఉన్నాయి. సో వాళ్ళేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ముంబై ఈ విన్నుతో పుంజుకొని ఏమన్నా మళ్ళీ కంబ్యాక్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది ఒకటైతే ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇఫ్ దే ఆర్, ఐఎమ్ రియలీ హ్యాపీ. బికాస్ మీకు నాకు ఒక రకంగా టేబుల్ ఎలా అయిపోయిందంటే డూఓప్లీలే అయిపోయింది. ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ లానే ఉంది ఇప్పుడు. ముంబై లాంటి టీమ్, ఇన్ఫ్యాక్ట్ ద పీపుల్ హూ ఆర్ సపోజ్ టు బీ దర్, వాళ్ళని పర్సనలీ నా ఫీలింగ్ అది, వాళ్ళకున్న టీం కానీ. సో అలాంటి టీం మళ్ళీ పుంజుకొని ప్లే ఆఫ్స్కి మళ్ళీ రాగలిగితే అఫ్కోర్స్ కప్పు గెలిచేస్తారనే సెకండరీ, ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళడం అనేది దేర్ ప్రైమరీ డ్యూటీ కదా. విత్ దిస్ టీమ్ ఇదే ఫామ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ టైంలో ఏమైనా కంబ్యాక్ ఏమైనా ట్రై చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వీ హ్యావ్ టు సీ ఇంకేమైనా నెసరీ కాల్స్ తీసుకుంటారు. లాస్ట్ టైం చెప్పారు బిగ్ కాల్స్ తీసుకుంటామని, అన్నట్టుగానే చేశారు. బట్ ఇంకా బిగ్ కాల్ ఏమైనా తీసుకుంటారా సూర్యకుమార్ యాదవ్ విషయం లేదని అన్నది కూడా ఖచ్చితంగా చూడాలి. మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అట్లా థ్యాంక్ యూ గైస్.